హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ ముఖమండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో భాస్కర్ రావు లడ్డూ ప్రసాదం స్వామివారి చిత్రపటం అందజేశారు. ముందుగా పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దివ్యక్షేత్రంగా ఇది నెలకొన్నందుకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకే కాక ఈ దేశంలో తప్పకుండా గుర్తింపు వస్తుందని పూర్తి విశ్వాసం. చాలా ముఖ్యమైనటువంటి అలాగే మన దేవాలయాలు చాలా పవిత్రంగా ఉంచుకోవాల్సి వస్తుంది. ఒకవైపు ఆర్థిక ప్రగతి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పెరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. కానీ దాంతోపాటు ఇప్పటివరకైతే ప్రజల్లో ధార్మిక జాగ్రత్త, నైతిక విలువలు, నీతి నిజాయితీ ఇలాంటి మానవ వనరుల యొక్క శక్తి ఎంత పెరిగితే అంత రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. భౌతికమైన సంపద రావాల్సిందే, కానీ నైతికమైన సంపద లేకుండా, నీతి నిజాయితీ లేకుండా అవినీతి కానీ ఎక్కువైపోతే అది సమాజ పతనానికే దారితీస్తుంది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఈ యాదగిరిగుట్ట దేవస్థానం కూడా ధర్మజాగరణ కార్యక్రమాన్ని గ్రామాన మొదలుపెట్టి, ఎందుకంటే చాలా ప్రధానమైన సమస్య వాళ్ళ విద్యార్థులు ఎదుర్కొంటుంది. డ్రగ్ మాఫియా, మత్తు పదార్థాలు. డ్రగ్ మాఫియా నుంచి మత్తు పదార్థాలను కాపాడాలంటే చట్టం ఒకవైపు ఉంది, ప్రభుత్వం ఒకవైపు ఉంది, కానీ సమాజంలో ఇది మార్పు. ప్రత్యేకించి యువత అలాగే మహిళల మీద జరిగే అత్యాచారం రోజు రోజుకు బాగా ఇబ్బందులు కలిగిస్తుంది. ఇలాంటి కుటుంబ సమస్యలు కానీ అనేకమైనటువంటి అనైతికమైన కార్యక్రమాలు కానీ వీటన్నిటిని దర్యాప్తులో రానివ్వకుండా ఉండాలంటే ఈ యాదగిరిగుట్ట దేవస్థానం యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదిగా నేను భావిస్తున్నాను. దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసి దీన్ని గుర్తింపులో రావాలని నేను కోరుకుంటాను.